శాంక్షన్ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే అన్నది బాలకృష్ణ సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్. అలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ప్రాంతీయ పార్టీలోనే చరిత్ర సృష్టిస్తోంది. 29 రోజుల్లో 50 లక్షల సభ్యులుగా నమోదు. రాష్ట్రంలో మొదటి స్థానంలో రాజంపేట నియోజకవర్గం. 5 లక్షల బీమా కూడా బాగా ఆకర్షిస్తోంది. ప్రత్యక్షంగా పర్యవేక్షించి ప్రోత్సహిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పెద్దిరెడ్డి ఇప్పుడు చెవిరెడ్డికి లోకువ. నాడు కంటి సాగుతో చిత్తూరు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి వద్దన్న వెంటనే ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి మిథున్ రెడ్డి తొలగింపు. నగరిలో పెద్దిరెడ్డి వర్గం సస్పెండ్. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగాను పెద్దిరెడ్డిని తొలగించిన వైనం. లోగుట్టు బయటపెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు టీడీపీ నేత రామలింగం దెబ్బకు అబ్బా అంటున్న ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతిరథులైన, అర్ధరథులైన, మహారథులైన కనిపించని 4వ సింహం పెట్టే వాతలకు బెంబేలెత్తిపోవాల్సిందేనా? కాకిని ఆడించే ఖద్దరు సైతం తమ టైం బాగోలేనప్పుడు గడగడ వనకాల్సిందేనా? ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ పాలక మండలి చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్ మరియు పాలక మండలి సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ హార్దిక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా, అమరవీరులు దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సిగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంక్ చైర్మన్ శ్రీ నాదెళ్ల విద్యాసాగర్ గారికి, వైస్ చైర్మన్ శ్రీ మహర్షి భాస్కర్ గారికి, భారతీయ జనతా పార్టీ తరపున పాలక మండలి సభ్యులుగా ఎంపికైన శ్రీ ఆకుల కృష్ణమూర్తి గారికి, అలాగే పాలక మండలి సభ్యులు శ్రీయుత పసుప్పొడి రవి, శ్రీరామ రవికాంత్ బాబు, రాటకొండ సోమశేఖర్, ఎన్వి శివప్రసాద్, జోలపాలెం దేవేంద్ర బాబు, ఎన్ ముక్తియార్ ఖాన్, ఆర్ భాస్కర్, డి నిరంజన్ కుమార్, పఠాన్ సర్దార్ ఖాన్ గారులకు భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మదనపల్లె. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమిలో భాగంగా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం జనసేన పార్టీ వైపే వెళుతున్నట్లు ఇప్పుడు చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ పార్టీకి కూడా గండంగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లడం, అక్కడ కీలకమైన నిర్ణయాలు కూడా సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో అక్కడ నేతలు గెలిచారని కూడా తెలియజేశారు. దీంతో టీడీపీ పార్టీ గ్రాఫ్ కూడా తగ్గిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లుగా సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ కేంద్రంగా బీజేపీ వైపు ఏదో ప్లాన్ చేస్తున్నారని చర్చ రోజురోజుకి చాలా ప్రచారంగా మారుతుంది. ఎప్పటికైనా సరే చంద్రబాబుకి మేకుగా పవన్ కళ్యాణ్ మారుతారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు ఇటీవల 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనే కోరిక ఉందంటూ పవన్ కళ్యాణ్ అనడం వెనుక కూడా చాలా వ్యూహమే ఉందనే విధంగా వార్తలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ ను సీఎం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబుకి ఉన్నప్పటికీ, అటు టీడీపీ వర్గాలకు కూడా ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే అడ్డుపుల్ల వేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు తన కొడుకుని సీఎంగా చూడాలని ఉంటే తన నిస్వార్థాన్ని బయట పెట్టడం వల్ల రాజకీయంగా లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ అటు బీజేపీ పార్టీ వ్యూహంగా ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాబు వయసు కూడా ఎక్కువగా అవడంతో ఇక సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ కూర్చోవడం కోసమే బీజేపీ ప్లాన్ చేస్తుందనే సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులకు ముందస్తు ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. అల్పపీడన ప్రభావంతో నేటి నుండి 2-3 రోజులు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో 28-29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లా డివిజన్ మరియు మండల కేంద్రాలలో నేటి మధ్యాహ్నంలోగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఇప్పటికే గుర్తించబడిన లోతట్టు ప్రాంతాలు మరియు పొంగిపొర్లే రోడ్లు, ఇతర ప్రదేశాలలో తగు ముందస్తు చర్యలు తీసుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రైతులను నిరంతరంగా అప్రమత్తం చేయాలి. వర్షాలు, ఈదురు గాలుల వల్ల కరెంటు మోటార్లు మునిగి ఉండడం, స్టార్టర్స్ డబ్బాలు తడిచి ఉండడం, విద్యుత్ తీగలు డ్యామేజ్ కావడం జరిగే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు వాటిని ముట్టుకునే ప్రయత్నం కానీ, దగ్గరకు వెళ్లే ప్రయత్నం కానీ చేయకండి. ఈదురు గాలుల వల్ల చెట్లు రహదారులకు అడ్డంగా పడిపోయినప్పుడు వాటిని వెంటనే తొలగించేందుకు అవసరమైన యంత్రాలను, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండండి. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెలికాం సేవలు దెబ్బతిన్నప్పుడు వెంటనే ఆ సేవలను పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెలికాం అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. నందమూరి బాలకృష్ణ సినిమాలోని ఓ డైలాగ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాధించిన రికార్డ్ విషయంలో పైన చెప్పుకున్న బాలయ్య సినిమా డైలాగ్ ను అప్లై చేస్తూ స్పందిస్తున్నారు నెటిజన్లు, పసుపు సైనికులు. అవును, యువగళం పాదయాత్రతో కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిని పోషించిన నారా లోకేష్ ఇటీవల తన సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సరికొత్త రికార్డును సృష్టించారు. జెట్ స్పీడ్తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగరాస్తుందని చెప్పాలి. పార్టీని స్థాపించిన గత 43 ఏళ్లలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో 1/2 కోటి సభ్యత్వం పూర్తి చేసింది. దీంతో ఇది పసుపు జెండా సత్తా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. గత నెల 26వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాటి నుంచి అవిరామంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన 29 రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మార్కును దాటుకోవడం గమనార్హం. దీనికి కారణం గతానికి భిన్నంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతుందని అంటున్నారు. లోకేష్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టమ్కు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముందు వరుసలో నిలిచిన వారిని మంత్రి లోకేష్ నేరుగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విషయంలో సరికొత్త ఉత్సాహాన్ని చూపిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి గతంలో 100 రూపాయల సభ్యత్వంతో 2 లక్షల ప్రమాద బీమా ఉండేది. అయితే తాజాగా దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అత్యధికంగా రాజంపేట నియోజకవర్గం 93,720 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా కుప్పంలో 82,176, కళ్యాణదుర్గంలో 77,720, పాలకొల్లులో 77,720, మంగళగిరిలో 65,899 సభ్యత్వాలతో తర్వాత స్థానంలో నిలిచాయి. మరోపక్క తెలంగాణలో సభ్యత్వాలు పుంజుకున్నాయని అంటున్నారు. కాగా ప్రతిపక్షంలో ఉండగా చితికిపోయిన కార్యకర్తలకు బాసటగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా గత 5 ఏళ్లలో 135 కోట్ల రూపాయలకు పైగా పార్టీ కేడర్కు సాయం అందించారు. ఏదేమైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదుతో పాటు కష్టపడిన కార్యకర్తను గుర్తించడం టీడీపీ చరిత్రలో సువర్ణాధ్యాయమని అంటున్నారు. ఇక 2014లో కార్యకర్తల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ను నారా లోకేష్ ప్రవేశపెట్టడంతో దేశంలోనే ఈ విధమైన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభ్యత్వ నమోదుల విషయంలోనూ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ పాలక మండలి చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్ మరియు పాలక మండలి సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ హార్దిక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా, అమరవీరులు, దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సిగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంక్ చైర్మన్ శ్రీ నాదెళ్ల విద్యాసాగర్ గారికి, వైస్ చైర్మన్ శ్రీ మహర్షి భాస్కర్ గారికి, భారతీయ జనతా పార్టీ తరపున పాలక మండలి సభ్యులుగా ఎంపికైన శ్రీ ఆకుల కృష్ణమూర్తి గారికి, అలాగే పాలక మండలి సభ్యులు శ్రీయుత పసుప్పొడి రవి, శ్రీరామ రవికాంత్ బాబు, రాటకొండ సోమశేఖర్, ఎన్వి శివప్రసాద్, జోలపాలెం దేవేంద్ర బాబు,
ఎన్ ముక్తియార్ ఖాన్, ఆర్ భాస్కర్, డి నిరంజన్ కుమార్, పఠాన్ సర్దార్ ఖాన్ గారులకు భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మదనపల్లె. చిత్తూరు జిల్లా వైసీపీని కొనసాగులతో నడిపించిన వైసీపీ నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లోకువయ్యారు. చెవిరెడ్డి వద్దన్నారని చెప్పి మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి జగన్ రెడ్డి తొలగించారట. ఎందుకు ఆ మిథున్ రెడ్డి కనిపించడం లేదా అని అనుకుంటున్న వైసీపీ క్యాడర్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా నియమించిన తర్వాత చెవిరెడ్డి జోక్యం చేసుకుని ఆయన వద్దని చెప్పడంతో జగన్ తీసేశారని బాలినేని బయటపెట్టారు. చెవిరెడ్డికి ఉన్నంత విలువ తమకు లేదని పెద్దిరెడ్డి ఆయన కొడుకు ఫీల్ అయ్యారో, లేకపోతే 10 ఏళ్ల కాలంలో బోలెడంత సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి అవమానాలు భరించడం అలవాటేనని అనుకున్నారో కానీ వారు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. నగరిలో పెద్దిరెడ్డి వర్గాన్ని సస్పెండ్ చేయించినా వారు మాట్లాడలేదు. అలాగే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం అనుకున్న వారందరినీ పక్కన పెట్టేస్తున్నారు. అయినా వారేమీ మాట్లాడలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలతో పెద్దిరెడ్డి ప్రజలకు దూరమయ్యారు. సొంత నియోజకవర్గంలో బొటాబొటి మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ కూడా ఆయనను దూరం పెడుతోంది. చిత్తూరు జిల్లాలో ఆయనతో పాటు ఆయన సోదరుడు మాత్రమే గెలిచి మిగతా అందరూ ఓడిపోవడం వెనుక మ్యాజిక్ ఉందని జగన్ అనుమానిస్తున్నారు. ఆ మేరకు పెద్దిరెడ్డితో మీరు మాత్రమే ఎలా గెలిచారో ఆ కిటుకేంటో మాకు చెప్పన్నా అని జగన్ పెద్దిరెడ్డితో అన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అందుకే ఆయనను పక్కన పెడుతున్నారని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వైసీపీలో పెద్దిరెడ్డికి లైఫ్ లేదన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం స్థానిక సొసైటీ కాలనీలో పార్టీ కార్యాలయంలో మదనపల్లె బీజేపీ అధ్యక్షుడు బర్నేపల్లె రవికుమార్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి, బర్నేపల్లి మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మూసాయిదా కమిటీ చేశారన్నారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుకి గుర్తుగా మోదీ ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ ఈ దేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని అన్నారు. దీనికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అని తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి నాయకులు ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదని బీజేపీ కూటమికి ఘన విజయం ఇచ్చారని తెలిపారు. దేశంలో ప్రజలందరినీ ఒక సమైక్య భావనతో రాజ్యాంగ స్ఫూర్తితో పాలిస్తున్న పార్టీ కేంద్రంలోని మోడీ సర్కార్దే అని తెలిపారు. దేశంలో ఒక షెడ్యూల్ మహిళలను రాష్ట్రపతి చేసి అసలైన రాజ్యాంగ స్ఫూర్తి నింపింది బీజేపీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె టౌన్ బ్యాంక్ డైరెక్టర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ సమానత్వాన్ని ప్రతీక అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించడంలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు ఇచ్చింది రాజ్యాంగం. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించడానికి కారణమైందని, రాజ్యాంగం దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు పోల నాగరాజు, శ్రీరాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి కౌసూరి భవానీ, పట్టణ ఉపాధ్యక్షులు కొండయ్య, సుబ్బారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ మఠం కిరణ్, సామాజిక సమరసత కన్వీనర్ బాలినేని శంకర్, నరహరి, దుర్గాప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు టీడీపీ నేత రామలింగం దెబ్బకు అబ్బా అంటున్న ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతిరథులైన, అర్ధరథులైన, మహారథులైన కనిపించని 4వ సింహం పెట్టే వాతలకు బెంబేలెత్తిపోవాల్సిందేనా? కాకిని ఆడించే ఖద్దరు సైతం తమ టైం బాగోలేనప్పుడు గడగడ వణకాల్సిందేనా? ఒంగోలు మద్దిపాడు టీడీపీ నేత రామలింగం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సినిమా చూపిస్తున్నారు. వర్మ ఏపీ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్పుడెప్పుడో ట్విట్టర్లో పోస్ట్ చేస్తారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారణకు రమ్మని 2 సార్లు పోలీసులు వర్మకు తాకీదులు పంపారు. కేసు కొట్టేయాలని హైకోర్టు మెట్లెక్కిన వర్మకు అక్కడ చుక్కెదురైంది. మంగళవారం రామ్ గోపాల్ వర్మను వేటాడే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. ఆయా నుండే హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతాలను ఒంగోలు పోలీసులు జల్లెడ పట్టారు. వర్మ కోయంబత్తూరులో ఉన్నాడని, కాదు మలయాళ మెగాస్టార్
మోహన్ లాల్ ఇంట్లో దాక్కున్నాడని ప్రచారం జోరందుకోవడంతో ఒంగోలు పోలీసులు బృందాలుగా ఏర్పడి వర్మను బంధించేకి యత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇంతలో వర్మ తరపున లాయర్ రంగంలోకి దిగారు. వర్మ పోలీస్ స్టేషన్లకు రాడని సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా వీడియో విచారణకు హాజరవుతారని చెప్పారు. వర్మ కూడా ఒంగోలు పోలీసులకు ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం వర్మను పట్టుకొని స్టేషన్లో పడేసి విచారించాల్సిందే అని తీర్మానించుకున్నట్టు అన్నారు. పోలీసులు వర్మ ఇంటి ముందు కాపలా కాస్తున్నారు. మరికొంతమంది పోలీసులు వర్మను వెతికి పట్టే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తనను పోలీసులు లాకప్లో ఉతికి ఆరేశారని పోలీసుల అత్యున్నత అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. సదరు అత్యున్నత పోలీస్ అధికారుల్లో ఒకరైన విజయపాల్ తనను ఎక్కడ అరెస్టు చేసి స్వంత డిపార్ట్మెంట్ తనదైన శైలిలో బడిత పూజ చేస్తుందేమో అని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపులు కొట్టినా పాల్కు ఊరట దక్కలేదు. పోలీస్ ట్రీట్మెంట్ను మర్చిపోలేని రఘురామకృష్ణరాజు వదలను బొమ్మాలి అంటూ తన దారుణ చితకబాదుడి వెనుక ఉన్న పెద్దల అంతు తేలుస్తానంటూ ఇంకా సవాలెత్తుతూనే ఉన్నారు. ఏదేమైనా పోలీసులను ఉపయోగించి ప్రత్యర్థుల దేశశుద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖద్దరు దాదాలు సైతం తమ టైం బాగోలేనప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి గడగడలాడిపోతారు. అదేదో సినిమాలో హీరో అన్నట్టు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలుగా జాతీయ చిహ్నంలో ఉన్న 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే పోలీస్. ఈ 4వ సింహం దెబ్బకు ఎవరైనా ఠారెత్తాల్సిందేనా? ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ పాలక మండలి చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్ మరియు పాలక మండలి సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ హార్దిక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య పోరాటాల అడ్డా, అమరవీరులు దేశభక్తుల గడ్డ మన మదనపల్లె. దేశ స్వాతంత్ర్యానికి ముందే సహకార రంగంలో ఏర్పాటైన మన మదనపల్లె టౌన్ బ్యాంక్ దేశమాత సిగలో తలమానికం. ఈ ఏటా మన టౌన్ బ్యాంక్ 100 ఏళ్ల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న వేళ నూతన పాలక మండలి ఏర్పాటు ఓ మేలిమలుపు. ఈ శుభ సందర్భంలో బ్యాంక్ చైర్మన్ శ్రీ నాదెళ్ల విద్యాసాగర్ గారికి, వైస్ చైర్మన్ శ్రీ మహర్షి భాస్కర్ గారికి, భారతీయ జనతా పార్టీ తరపున పాలక మండలి సభ్యులుగా ఎంపికైన శ్రీ ఆకుల కృష్ణమూర్తి గారికి, అలాగే పాలక మండలి సభ్యులు శ్రీయుత పసుప్పొడి రవి, శ్రీరామ రవికాంత్ బాబు, రాటకొండ సోమశేఖర్, ఎన్వి శివప్రసాద్, జోలపాలెం దేవేంద్ర బాబు, ఎన్ ముక్తియార్ ఖాన్, ఆర్ భాస్కర్, డి నిరంజన్ కుమార్, పఠాన్ సర్దార్ ఖాన్ గారులకు భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్కే సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంతో నూతన పాలక మండలి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధిలో సరికొత్త వరవడి సృష్టించాలని ఆకాంక్షిస్తూ మీ ఎల్లంపల్లి ప్రశాంత్, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మదనపల్లె. వార్తలు ముగించే హెడ్లైన్స్ మరోసారి. చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే అన్నది బాలకృష్ణ సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్. అలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ప్రాంతీయ పార్టీలోనే చరిత్ర సృష్టిస్తోంది. 29 రోజుల్లో 50 లక్షల సభ్యులుగా నమోదు. రాష్ట్రంలో మొదటి స్థానంలో రాజంపేట నియోజకవర్గం. 5 లక్షల బీమా కూడా బాగా ఆకర్షిస్తోంది. ప్రత్యక్షంగా పర్యవేక్షించి ప్రోత్సహిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పెద్దిరెడ్డి ఇప్పుడు చెవిరెడ్డికి లోకువ. నాడు కంటి సాగుతో చిత్తూరు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి వద్దన్న వెంటనే ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి మిథున్ రెడ్డి తొలగింపు. నగరిలో పెద్దిరెడ్డి వర్గం సస్పెండ్. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగాను పెద్దిరెడ్డిని తొలగించిన వైనం. లోగుట్టు బయటపెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు టీడీపీ నేత రామలింగం దెబ్బకు అబ్బా అంటున్న ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతిరథులైన, అర్ధరథులైన, మహారథులైన కనిపించని 4వ సింహం పెట్టే వాతలకు బెంబేలెత్తిపోవాల్సిందేనా? కాకిని ఆడించే ఖద్దరు సైతం తమ టైం బాగోలేనప్పుడు గడగడ వనకాల్సిందేనా? క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.